బతుకుదెరువు కష్టాలు. ఓ మహిళ దృఢ సంకల్పం ముందు తల వంచి విజయం వైపుకు దారులు తెరిచాయి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆ మహిళ. పురుషులు మాత్రమే చేయగలరని భావించే వృత్తిలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా నియమితులై యావత్ రాష్ట్రాన్ని ఆకట్టుకున్నారు. తెలంగాణ తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ సరిత ఒక మారుమూల తాండా నుంచి దేశ రాజధాని వరకు సరిత ప్రస్థానం, ఆమె పట్టుదల, వెనుక ఉన్న కష్టాల కథ. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఓ మహిళ నిరూపించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లాకు సంబంధించి నారాయణపూర్ మండలం సీతియా తండాకు చెందినటువంటి ఒక మహిళ తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్ సరిత మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలా మీకు ఈ ఉద్యోగం వచ్చింది? ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఏంటి మీ ప్రస్థానం? సార్, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు సర్కారు కూడా వేరుకున్నాను ఉద్యోగం కావాలనేసి. ఆ సర్కారు ఏదో పని మీద పడి బిజీగా రెస్పాన్స్ ఇవ్వలేదు. సో అలాగని మళ్ళీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నా డ్యూటీ నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. అలాగని అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో మేము ఒక 15 మంది వెళ్ళాం. ఫస్ట్లో 15 మందిలో నేను ఒక అమ్మాయిని పాస్ అయ్యాను. 10 సంవత్సరాలు నేను అక్కడే చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఎందుకంటే అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేక నేను ఇక్కడికి రావాలనేసి మన తెలంగాణ సర్కార్ని కోరుకున్నాను. తెలంగాణ సర్కార్ని కోరుకున్న తర్వాత తెలంగాణ సర్కార్ సహకరించింది, హెల్ప్ చేసింది. అలాగని ఫస్ట్ కోమటిరెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. కోమటిరెడ్డి సార్ ప్రజావాణిలో కలిశారు. అక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ సార్ని కాల్ చేశారు. అక్కడ కలిశాను. అక్కడ కలిసిన తర్వాత సార్ కూడా మంచిగా సహకరించి నాకు హెల్ప్ చేశారు. ఈరోజు నేను డ్యూటీ చేస్తున్నానంటే పొన్నం ప్రభాకర్ సార్ చెప్పడం బట్టే నేను డ్యూటీ చేస్తున్నాను. సో వచ్చే రోజుల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామనేసి చెప్తున్నారు. నేను పర్మనెంట్ ఉద్యోగం కావాలని సార్ని చెప్పాను. సో సార్ అంటున్నారు కదా, ఒక 2-3 మంత్స్లో పోస్టులు పడుతున్నాయి మాసని, నేను ఆ ఫస్ట్ పోస్ట్ మీకే ఇస్తానని చెప్తున్నారు. సో అలా కాకుండా తెలంగాణలో వచ్చే రోజుల్లో ఇంకా ఏమన్నా మనకు మహిళల పట్ల ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా డ్రైవింగ్ ఫీల్డ్లోనైనా దేనికైనా సరే మన తెలంగాణ గవర్నమెంట్ సహకరిస్తుంది, సాయం చేస్తుంది. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు కూడా మొన్న ఒక టీటర్లో పెట్టారు, ఇలా బస్సు నడపడంలో అయినా ఏ విధంగా అయినా మహిళలు ముందుకు వస్తున్నారు, వాళ్ళకి మనకు సహాయం చేయాలి, సహకరించాలని ఒక టీటర్ చేయడం కూడా అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మన తెలంగాణ గవర్నమెంట్కి, మన పొన్నం ప్రభాకర్ సార్కి నేను ధన్యవాదాలు చెప్తాను. చెప్పండి, ఇప్పుడు పురుషులు మాత్రమే నడపగలుగుతారు బస్సు అని ఒక అపోహ అయితే ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఒక మహిళా డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు బస్సు తోలుకెళ్తున్నారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? డ్రైవింగ్లో చేయడం అంత కష్టంగా అనిపిస్తుందా? ఏం లేదండి, అక్కడ బాగా ఇబ్బంది ఏం లేదు. బాగా రష్ ఉండేవాళ్ళు, బస్సులో రష్ ఉండి బాగా అది ఉండేది. ఇక్కడ ఏంటంటే స్టాప్ టు స్టాప్ కూర్చోబెట్టుకున్నామా హ్యాపీగా వెళ్తున్నాం. మీరు ప్యాసింజర్ని కూడా అడగచ్చు, ఏదైనా ఇబ్బందిగా అనిపించవచ్చు. వాటర్ ఉన్నాయి, వాటర్ తాగేస్తారు. ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆపమని అడిగితే ఆపుతాను. సో ఇక్కడైతే నో ప్రాబ్లం, హైవే కదా, ఇంకా ఏం ప్రాబ్లం లేదు. సిటీకి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. సో అక్కడికంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇక్కడ డ్రైవింగ్. దేశంలో తొలి మహిళా డ్రైవర్గా మీరు అక్కడ ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు. అక్కడ ఢిల్లీలో పనిచేసిన మీరు తెలంగాణకి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఈ ఉద్యోగం ఎవరు ఇచ్చారు మీకు? ఎట్లా వచ్చింది? తెలంగాణకి రావడం కారణం అమ్మ నాన్న కోసమే వచ్చాను, పేరెంట్స్ కోసమే వచ్చాను. అమ్మకి కాలు ఇరిగింది, నాన్నకు కూడా కళ్ళు కనిపించవు. సో మేము 5 అక్క చెల్లెలం. నేను అందరికంటే లాస్ట్ ఆమెని. 4 అక్కలకు పెళ్ళిళ్ళు అయినాయి. సో మా ఇంట్లో ఒక మగొద్దుకు ఒక పని చేసి పెట్టేవారు లేక, నాన్నకు అప్పుడు హెల్త్ బాగాలేక కొంచెం ఆర్థిక ఇబ్బందితో నేను ఈ స్టీరింగ్ పట్టుకున్నాను. సో అలాగనేసి తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే తెలంగాణ గవర్నమెంట్ నాకు సహకరించింది. మీలాంటి ఎంతోమంది మహిళలు తెలంగాణలో ఇలా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ముందుకు రావడానికి జంకుతున్న రోజుల్లో మీరు ఇప్పుడు వారికి ఆదర్శంగా నిలుస్తారు. వారికి ఏం చెప్తారు? మీ తోటి మహిళలకు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు? నేను అనేది ఏంటంటే, మీకు చేయాలని ఒక ఆశ, ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ముందుకు రండి. విశ్వాసంతో మీరు తప్పకుండా మీ విజయాన్ని సాధిస్తారు. దానికి తోడుగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మహిళల పట్ల మంచి సానుభూతి, మంచి హెల్ప్ చేస్తున్నారు. సో మీరు ఏ విధంగా మీరు ముందుకు రావాలంటే తప్పకుండా రండి. మనతో కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. తొలి మహిళా డ్రైవర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగం? ఈరోజు నేను నల్గొండ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, క్యాస్ట్ వడ్డెర, బీసీఏ. ఈరోజు మన ప్రభుత్వం
మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఎస్టీ వాళ్ళని కానీ బీసీ వాళ్ళని కానీ ఎస్సీ వాళ్ళని కానీ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇలా 42% కూడా బీసీలకు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ బాధ ఇని పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఉత్తమ్ సార్ కానీ, వెంకరెడ్డి గారు కానీ, మన ముఖ్యమంత్రి వర్యులు కానీ అందరూ కలిసి ఇక్కడకు తీసుకొచ్చిర్రంటే మనకు చాలా గర్వకారంగా ఉన్నది. ఇక చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే ఇక మహిళా డ్రైవర్ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తోటి మహిళలకు ఖచ్చితంగా ఆదర్శప్రాయంగా నిలుస్తూ కూడా ముందుకు సాగాలని చెప్పి ఆమె అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా డ్రైవర్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ చేసి మధుతో వెంకటరెడ్డి.